బాబు తెచ్చిన మార్పు స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణం ఇవ్వటం, పర్ఫెక్ట్ ప్రణాళికతో పనిచేయమని చెప్పి ప్రజాప్రతినిధులకి అవకాశం ఇవ్వడం, ప్రతి ఎమ్మెల్యే కూడా స్వేచ్ఛగా పనిచేసుకోమన్నారు. అదే సందర్భంలో ప్రతి మంత్రి కూడా స్వేచ్ఛగా పనిచేసుకోమన్నారు. గతంలో ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి మంత్రులు, ప్రజాప్రతినిధులు అంటే కుటుంబం చుట్టూ తిరిగేటటువంటి వాతావరణం ఉంటుంది. అన్ని రాష్ట్రాల్లో కూడా అదే తరహా ఉంటుంది. అలాంటిది ఇప్పుడు బాబు గారు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. అందుకు అనుగుణంగానే ఆయా ప్రజాప్రతినిధులు పనిచేస్తున్నారు. కానీ అసలు పరీక్ష ప్రతి ఒక్కళ్ళకి హక్కు ఉంటుంది. ఆ హక్కుకి తోడు బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత మరిస్తేనే ప్రమాదకరమైనటువంటి అంశం. మొన్న మంత్రి గారి భార్య వ్యవహారం చూసినా, తాజాగా కొలికపూడి వ్యవహారం చూసినా ఆ స్వేచ్ఛ దుర్వినియోగం అవుతోంది. అలాగే పలు ప్రాంతాలలో ఇప్పటికీ దాడులు సాగుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఆస్తి ధ్వంసమో లేదా దాడులు చేయటమో, హింసాకాండ జరుగుతూ ఉంది. వాటికి సంబంధించి ఖచ్చితంగా ఎవరో హస్తం ఉంటుంది, స్థానిక ప్రజాప్రతినిధి హస్తమే ఉంటుంది. దాన్ని ఆపకపోతే తాత్కాలికంగా అందంగా ఉంటుంది, లాంగ్ స్టాండింగ్లో భయోత్పాతం అవుతుంది. ఒక వర్గం బ్రతకాలి, ఇంకొక వర్గం బ్రతకూడదు అనేటటువంటి ధోరణితో జగన్ ప్రభుత్వం వ్యవహరించింది. కాబట్టి స్వేచ్ఛాయుతమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి వ్యవస్థను తీసుకొస్తాం అని చెప్పి అధికారంలోకి వచ్చింది ఎన్డీఏ. కానీ అది మరిస్తే ఎలాగా? అది వదిలేస్తే ఎలాగా? వేరే వాళ్ళు బ్రతకూడదంటే ఎట్లాగా? తన్నేస్తాం, చంపేస్తాం, లాక్కుంటాం, పగలగొడతామంటే ఎలాగా? ఎంతకాలం ఇది? మొదటి రోజు ఆవేశం అంటారు, రెండో రోజు ఆగ్రహం అంటాం, మూడో రోజుకి సర్దుకోవాలి, నాలుగో రోజుకి సెటరేట్ కావాలి. చట్టం తన పని తాను చేసి తీరాలి మొదటి రోజు నుంచి. కానీ చట్టం తన పని తాను చేయట్లా, చట్టం చుట్టమవుతోంది. ఇది అత్యంత ప్రమాదకరం, ఆలోచించాల్సినటువంటి నిజం.